ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనము చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. ఈ యొక్క వాగ్దానాన్ని మనకును, మన జీవితాలకును, మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, నెబుకద్నెజరు కాలంలో నెబుకద్నెజరు మరి మాట్లాడుతున్నటువంటి మాటలు పైభాగంలో మనం గమనించినట్లయితే 33వ వచనం, ఆ గడియలోనే అలాగున్న నెబుకద్నెజరునకు సంభవించిన మానవుల నుండి అతన్ని తరిమిరి. అతడు పశువు వలె గడ్డిమేసిను, ఆకాశపు మంచు అతని దేహము తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి ఆయన. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును, నేను మరలా మానవ బుద్ధి గలవాడని నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు మరి సర్వోన్నతుడకు దేవుణ్ణి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. నెబుకద్నెజరుకు కలిగినటువంటి ఆపదలు ఈ రీతిగా ఉంటున్నది. మరి యొక్క దానియేలు గ్రంథము, ఈ చరిత్ర, ఈ యొక్క గ్రంథాన్ని మనం వివరించినట్లయితే, చూసినట్లయితే చరిత్రను, మరి యూదులు బహు దేవతారాధకుడైన శత్రురాజు అధీనంలో హింసలకు, అణచివేతకు గురైనటువంటి కాలంలో దానియేలు ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఉంటున్నాడు. మరి దేవుడు శత్రురాజు నిరంకుశ పాలన అంతమొందించి తన ప్రజలకు అధికారాన్ని మళ్ళీ ఇస్తాడన్నటువంటి నిరీక్షణాత్మక సందేశాలను ఈ యొక్క దానియేలు గ్రంథంలో మనం చూడగలం. దానియేలు దర్శనాల ద్వారా మరి తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, దానియేలు మరియు అతని స్నేహితులు, దానియేలు యొక్క దర్శనాలు, 4 జంతువులు, పొట్టేలు మరియు మేకపోతు, పరలోక సందేశము, యుగాంతము, ఈ అంశాలు ఈ యొక్క గ్రంథంలో ఇమిడి ఉంటున్నాయి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములో ఉంటున్నాయి. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మనం ఈ మాటల్లో మనం చూడగలము. అంత మాత్రమే కాదు, ఆయన ఆధిపత్యం, దేవుని యొక్క ఆధిపత్యాన్ని మనం ఇక్కడ చూడగలము. మరి ఈ యొక్క నెబుకద్నెజరు కాలంలో ఈ యొక్క బబులోను సెరలో మరి తన దేవుడు తను ప్రేమించినటువంటి ప్రజలు చెరలో ఉంటున్నారు. మరి దేవుడు తన ప్రజలను ఆ యొక్క బబులోను చెర నుండి బయటికి రప్పించుటకు దేవుడు తన బిడ్డలను అనేక రకాలుగా వాడుకుంటూ ఉంటున్నాడు. మరి ఇక్కడ దానియేలును దేవుడు ఒక సాధనముగా వాడుకుంటున్నాడు. ఆ యొక్క బబులోను రాజ్యంలో దానియేలును తన ప్రజల కొరకు ఒక పనిముట్టుగా వాడుకుంటూ ఉంటున్నాడు. మరి ఇక్కడ నెబుకద్నెజరు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం చూడగలము. మరి ఆయన ఆధిపత్యం పైభాగంలో మనం గమనించినట్లయితే, నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలమును, ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటిది. మరి ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము అశాశ్వతమైనటువంటిది. పరలోక సంబంధమైనటువంటి రాజ్యము అది చిరకాలము, మరి జీవించేటువంటి రాజ్యము, మరి శాశ్వతమైనటువంటి రాజ్యము. మరి అంత మాత్రమే కాదు, ఆయన రాజ్యము తరతరములు ఉంటుందని మరి నెబుకద్నెజరు పలుకుతున్నటువంటి మాటలు. అవును ప్రియులారా, మరి ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, మరి నిత్యము జీవిస్తున్నటువంటి దేవుడు, నిత్యము మరి స్తుతి నొందదగినటువంటి దేవుడు. మరి ఆయన్ని గణపరుస్తూ ఉంటున్నాడు నెబుకద్నెజరు. మన ఆత్మీయ జీవితంలో మనం దేవుణ్ణి
గణపరిచేటువంటి వారిగా మనం ఉంటున్నామా? ఆయన రాజ్యము కొరకు ఎదురు చూసేటువంటి వారుగా మనం ఉంటున్నామా? మరి ఆ దేవుని యొక్క రాజ్యము మరి అంతము లేనటువంటిది ఆయన రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో నీవు నేను ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారిగా ఆయన్ని కీర్తిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన మహింపరుస్తూ, ఆయన్ని స్తుతిస్తూ ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన గాక. ఆమేన్.